మీరు వెనక్కి ముందుకు స్టెప్ జరగండి, అక్కడే ఉండిపోయి అటు తిరిగి చెప్పండి. రోలింగ్. గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, గుడ్ మార్నింగ్ టు ఆల్. రెడీ? లాస్ట్ వీడియోస్ ఒకసారి చూసేయండి. ఇదే కొత్తగా చూస్తున్న వాళ్ళు అబాకస్ గురించి కదా చెప్పుకుంటున్నాం. లాస్ట్ వీడియోస్లో ఫస్ట్ నుంచి కనుక చూస్తే మీకు చక్కగా నెంబర్స్, అబాకస్ వల్ల బెనిఫిట్ ఏంటి, అసలు అబాకస్ ఎందుకు నేర్చుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, ఎలా ఉపయోగించుకోవాలి, మీ పిల్లల్ని ఎలా ట్రైన్ చేసుకోవాలి, మీరు ఎలా ట్రైన్ అవ్వాలి, ఇలాంటి డీటెయిల్స్ అన్నీ తెలుస్తాయి. నెక్స్ట్ లాస్ట్ వీడియోలో ఫార్ములాస్ గురించి చెప్పుకున్నాం. నెక్స్ట్ ఈ ఫార్ములానే చదవండి, సింపుల్గా పిల్లలకి నేర్పించుకోండి. ఒక్కసారి రివిజన్ చేద్దాం. +1 = +5 - 4, +2 = +5 - 3, +3 = +5 - 2, +4 = +5 - 1. రెడీ? లాస్ట్ వీడియోలో సింపుల్ ఎడిషన్స్ చెప్పుకున్నాం కదా, ఎలా అనుకున్నాం కదా. డౌట్ +4 ఎలా అప్లై చేయాలి, ఫింగర్స్ లేనప్పుడు ఎలా అప్లై చేయాలి, ఇవి కనుక మీకు బాగా బై హార్ట్ వచ్చేస్తే చాలా ఈజీగా సింపుల్గా వచ్చేస్తుంది. చూడండి ఒక్కసారి. 3 రెడీ? 3 +1 +5 -3 -5 +3. ఇక్కడ +1 అన్నాం అనుకోండి, ఫింగర్స్ ఉన్నాయా? లేవు కదా. సో ఇప్పుడు నాట్ పాసిబుల్ కాబట్టి +1 ఈ టేబుల్ అప్లై చేయాలి. +1 అంటే ఏంటి? సింపుల్గా చెప్పండి. +5 ఓపెన్ చేసి 4 క్లోజ్ చేయడమే, అయిపోయింది. రెడీ? వన్స్ అగైన్. రెడీ? స్టార్ట్. 1 +3 +1 ఏం చేయాలి? +5 -4 +2. ఆన్సర్ ఎంత? 7. నెక్స్ట్ అలాగే +2. రెడీ? +2 అంటే 4 +5 -8 +3. ఇక్కడ +2 వస్తే ఏం చేయాలి? సింపుల్. +5 -3, 2కి ఎవరు? 3. సో +5 -3 ఆన్సర్ 6. రెడీ? నెక్స్ట్ 3 +3 వస్తే ఎలా చేయాలి? రెడీ? 1 +5 +3 -7 +2 +3. +3 అంటే ఏం చేయాలి? +5 -2, 3కి ఎవరు? 2. +5 -2. ఓకే, రైట్. 0. నెక్స్ట్ +4తో ఎలా చేయాలో చూద్దాం. +4 దెర్ ఇస్ నో ఫింగర్స్, సో +4 అంటే +5 -1 -1 అగైన్ +2 +2 -6 ఆన్సర్ 3. రైట్. ఈ విధంగా మనం ఈ ఫార్ములాస్ని అప్లై చేస్తూ ఈ హ్యాండ్లో మనం ఎడిషన్ చేసుకోవచ్చు. అట్లాగే మనం ఇప్పుడు ఇదే టెన్స్లోకి రావాలంటే సింపుల్. +10 = +50 -40, +20 = +50 -30, +30 = +50 -20, +40 = +50 -10. సింపుల్. రెడీ? వన్స్ అగైన్ రీడ్ చేయండి నాతో పాటు. +10 = +50 -40, +20 = +50 -30, +30 = +50 -20, +40 = +50 -10. సో లెఫ్ట్ హ్యాండ్లో ఎలా చేయాలి? ఆ ఫార్ములా సింపుల్గా బై హార్ట్ చేయండి. 10కి ఏంటి? +10 అంటే కామన్గా +50 వస్తుంది, -40 వస్తుంది. రెడీ? 20 +20 +10 అన్నా, దెర్ ఇస్ నో ఫింగర్స్ +10కి. సో అప్లై సింపుల్ ఫార్ములా. +50 -40 ఆన్సర్ ఈజ్ 50. అలాగే 20 +20 అగైన్ +20 అంటే ఫింగర్స్ లేవు, ఏం చేయాలి? మళ్ళీ ఫార్ములా +50 -30. నెక్స్ట్ +30 20 +50 +20 -50 +30. ఇక్కడ +30 నాట్ పాసిబుల్, సో +50 -20. ఓకే, నెక్స్ట్ 40 ఎలా చేద్దామో చూద్దాం. రెడీ? 90 -50 -30 +80 -60 +10 +40. +40 not possible, so +50
minus 10. Answer is 80. Next, ఇంకొకసారి చూద్దాం. 20 plus 40 అన్నాం. సో నాట్ పాసిబుల్. ప్లస్ 50 మైనస్ 10. ఈ విధంగా ప్లస్ 1 నెంబర్స్ ఎడిషన్స్ చేసుకుంటూ ఎక్కడైతే నాట్ పాసిబుల్ వస్తుందో అక్కడ ఈ +5 ఫార్ములా టేబుల్ అప్లై చేస్తూ మీరు చక్కగా ఈ ఫింగర్స్లో ఎడిషన్ సబ్ట్రాక్షన్స్ బేసిక్స్ వస్తాయి. ఫర్దర్గా దీంట్లో ఇది 10 లెవెల్స్ అనే కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఇది మొత్తం 10 లెవెల్స్ ఉంటాయి. స్టెప్ బై స్టెప్ నెమ్మదిగా ఎలా అప్లై చేయాలి అనేది ఫర్దర్ వీడియోస్లో మీరు సింపుల్గా తెలుసుకోగలుగుతారు. ఇంకా డీటెయిల్డ్గా కావాలి అన్నప్పుడు ట్రైన్డ్ టీచర్స్ ద్వారా తెలుసుకుంటే మీకు బెనిఫిట్ ఎక్కువ వస్తుంది. రాతో పాటు చేశారు కదా, ప్రాక్టీస్ చేశారు కదా. ఓకే, ఒక్కసారి రివిజన్ చేసుకుందాం. మొత్తం సబ్జెక్ట్ 0 1 2 3 4 5 6 7 8 9 10 20 30 40 50 60 70 80 90 0 11 22 33 44 55 66 77 88 99 0. రైట్, నెంబర్స్ వచ్చేసాయి 0 to 99. ఎవ్రీడే మీకు ఏం చెప్పాను లాస్ట్ వీక్ వీడియోస్లో, ఎవ్రీడే ఇది 2 or 3 టైమ్స్ ప్రాక్టీస్ అనేది మస్ట్ ఉంటుంది. అట్లాగే దాని తర్వాత ఫార్ములాస్ రైట్ డౌన్ చేసుకున్నారు కదా. ఒకవేళ మిస్ అయితే మళ్ళీ బ్యాక్ నొక్కి ఆ ఫార్ములాస్ని నిదానంగా నోట్ చేసుకొని ప్రాక్టీస్ చేసుకోండి. డౌట్ వస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. రెడీ. ఇక్కడ వచ్చేసరికి ఈ ఫార్ములాస్ కూడా అందరి స్టూడెంట్స్కి ఒక్కలాగా ఇమ్మీడియట్గా రావు. 2-3 టైమ్స్ ఎవ్రీడే 1 టైం చదివేస్తే ఈజీగా వచ్చేస్తాయి. ఈ అబాకస్ ఇక్కడ ఇవన్నీ కూడా ఈ అప్లై చేసే మెథడ్స్, ఈ ఫార్ములా అప్లై చేసే మెథడ్స్ మేమిచ్చే మా సిలబస్లో పర్టికులర్గా ఇచ్చే ఎడిషన్ సబ్ట్రాక్షన్ ద్వారా మీకు ఫస్ట్ వీడియోస్లో చెప్పాను. రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్, సెకండ్ వీడియోలో కూడా చెప్పాను. ఫస్ట్ రైట్ బ్రెయిన్ లెఫ్ట్ బ్రెయిన్ యాక్టివేషన్, రీజనింగ్ లాజిక్ యాక్టివేషన్, ఐక్యూ లెవెల్స్ రీకలెక్ట్, ఇవన్నీ కూడా ఒక పర్టికులర్ డిజైన్డ్ సిలబస్ ద్వారా మనం దాన్ని ఫాలో అవుతూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అవుతారు. ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఓకే, నెక్స్ట్ టేబుల్స్ ఎంతమందికి వచ్చేసాయి? రెడీ. ఈ ఫార్ములా టేబుల్ నేర్చేసుకుంటారా? రైట్, నెక్స్ట్ వీడియోలో కలుద్దామా మళ్ళీ ఒకసారి. బాయ్.